Yes, first question, please. ప్రొడ్యూసర్ గారికి. సార్ చెప్పండి. దాదాపు 3 years తర్వాత వస్తున్న సినిమా. అవునండి. ఇంత టైం తీసుకోవడానికి ఏంటండి రీజన్ ఏంటి? అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమా లేకపోతే ఇంకా ఏంటి ప్రాబ్లం? ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎప్పుడు లేదండి. మాకేంటంటే నాకు కొత్త సోలోగా బిజినెస్ చేయడం ఇవన్నీ కొత్త. మనం ఏంటంటే బిజినెస్లో పేపర్ నమ్మాలని తెలియక మాట నమ్మి నేను కొన్ని పనులు చేశా. సో అది వికటిచ్చి కొద్దిగా డిలే అవ్వాల్సి వచ్చింది తప్పితే కంటెంట్ పరంగా అది ఎప్పుడు ప్రాబ్లం లేదండి. మధ్యలో హీరో గారికి ఒక 3 months 4 months రెస్ట్లో ఉన్నాడు, ఆయన ఇంజురీ అయింది. అట్లా అయింది తప్పితే ఇట్స్ నథింగ్ అబౌట్ ఫైనాన్షియల్స్ అలా ఏం లేదు ప్రస్తుతానికి. అంటే ఇండస్ట్రీలో ఎప్పుడైనా సరే పేపర్ మీద ఉంటేనే నమ్మాలి. అదే నాకు ఎక్స్పీరియన్స్ లేదండి. సరైన గైడ్ చేసి లేకపోవడం నాకు వచ్చిన ఇబ్బంది అది అంతే. అంటే ఎవరితో వచ్చింది ఆ ప్రాబ్లం? ఇప్పుడు అది ఇంకా నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ అండి. ఎందుకంటే లాస్ట్ 1 year నేను నా లైఫ్లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఫేజ్. ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను గుర్తు తెచ్చుకోదలుచుకోవాలా. డెఫినెట్గా మాట్లాడతా వన్ డే. నేను చెప్పింది 10 మంది వినే రోజు ఖచ్చితంగా నేను అది నా ఎక్స్పీరియన్సెస్ చెప్తానండి. కానీ దాని ఎఫెక్ట్ మీ సినిమా పైన బాగా పడింది. బట్ ఈ సినిమా ఇప్పుడు కూడా ఫ్రెష్గానే ఉంటుందండి. ఎందుకంటే పీరియడ్ సినిమా 2007 అట్లా జరిగాయి కదా. సో మనకేమి స్టైల్ అయినట్టు కానీ అట్లా ఏమీ అనిపించదు, ఫ్రెష్గానే అనిపిస్తుంది కదా. ద థింగ్ ఏంటంటే బికాస్ ఆఫ్ డిలేస్ మాకు ప్రమోషన్స్లో లిమిటేషన్స్ వచ్చేసినాయి తప్పితే హోప్ఫుల్లీ మౌత్ టాక్తో ఇంకా బాగా జనంలోకి తీసుకెళ్తామని అనుకుంటున్నాను అండి. ఓకే, థ్యాంక్ యూ. కోమల్ గారు, మంచి హిట్ లాంటి మంచి సినిమాలు తీసుకుంటూ అటు చేస్తున్నారు, ఇలాంటి విలేజ్ బ్యాక్గ్రౌండ్తో చేస్తున్నారు. లిప్ కిస్ ఇచ్చారు కానీ దీంట్లో ఏంటి అంటే డిమాండ్ చేసిందా? సబ్జెక్ట్ డిమాండ్ చేసిందా లిప్ కిస్కి? ఎట్లా? సార్ హలో సార్, నమస్తే. ఫస్ట్లీ అది క్యారెక్టర్ శశికి రాఘవాకి అయిన ఇది అది ఎలా ఉండాలి అంటే ఇప్పుడు స్క్రిప్ట్ డిమాండ్ చేసింది అనేది ఈ రోజుల్లో ఎక్కువ కొంచెం జోక్గా అయిపోతుంది సీరియస్ కన్నా. టు బి ఆనెస్ట్ అది దాని వెనకాల ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఫస్ట్ అది సాయి మోహన్ గారు చెప్పినప్పుడు నేను రక్షిత్ అండ్ అందరం వద్దు అని అనుకున్నాం. కానీ సాయి మోహన్ గారు కూడా యాక్చువల్లీ ఫస్ట్ రాసినప్పుడు మనం ఆయన ఏంటి అంటే యాజ్ అ డైరెక్టర్ రేపొద్దున అందరూ ఫ్యామిలీతో కూర్చొని సినిమా చూసినప్పుడు ఎవరికి ఎక్కడ ఏది ఇబ్బంది కలగకూడదు, అందుకని మేము సినిమా తీయలేదు. ఆయన థాట్ ప్రాసెస్సే అంత. ఆయన హీ డజంట్ బిలీవ్ ఇన్ దిస్ జెన్జీ లవ్ స్టోరీ అన్ని. సాయి మోహన్ హీ బిలీవ్స్ ఇన్ దట్ ఒకప్పటి కాలంలో కళ్ళు చూసుకుని. టు బి ఆనెస్ట్ సినిమా మొత్తం మేము చాలా డైలాగ్ కన్నా ఎక్కువ కూడా కళ్ళతోనే ప్రేమించుకునే క్యారెక్టర్స్ అది. కానీ ఎప్పుడైతే ఆ సీన్ మేము అనుకున్నామో అప్పుడు ఇప్పుడు నేను ఏదైనా చెప్పే కన్నా రేపొద్దున సినిమా చూస్తే మీకు కన్ఫర్మ్గా అది ఇచ్చిన ఇంపాక్ట్ ఆఫ్ లేట్ మీరు చూసే ఫిల్మ్స్ ఆర్ లవ్ స్టోరీస్లో ఎక్కడ ఉండదు అనే గ్యారంటీ అయితే నేను ఇవ్వగలను. బికాజ్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అది ఇట్ ఈస్ నాట్ అబౌట్ కమర్షియాలిటీ ఆర్ రొమాన్స్. అక్కడ శశి ఏడుస్తూ యునో షీ ఈస్ గివింగ్ దట్ కేస్, దానికి ఒక అర్థం అనేది రేపు సినిమా చూస్తేనే తెలుస్తుంది. బట్ ఆల్ ఐ కెన్ ప్రామిస్ ఇస్ అర్థం లేకుండా అయితే అది లేదు. 2010 అంటున్నారు కదా, అంటే మొబైల్ లేదు కానమంటుంది, కానీ అప్పటికి మొబైల్స్ కూడా ఉన్నాయి కదండి. 2007 అండి అది. కాకపోతే అమ్మాయి మొబైల్ వాడదు, దానికి రీజన్ ఉంటుందండి. ప్రొడ్యూసర్ గారు. సార్ నిశాంత్ గారు, హాయ్ అండి. హలో అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మీరు నాకు తెలుసు, నేను మీ ట్వీట్లు కూడా చూస్తూ ఉంటా. అవునండి. లాస్ట్ 1.5 yearలో చాలా ట్వీట్లు ఈ చిన్న సినిమాల గురించి, ఇబ్బందుల గురించి మల్టిపుల్ ట్వీట్స్ చేస్తూ ఉంటారు మీరు. అవునవునండి. అంటే ఇప్పుడు మీకు ఏం జరిగిందా అని నేను అడగను కానీ, అవునండి. అండ్ లాస్ట్ ఒక 2 weeks బ్యాక్ రిలీజ్ చేసిన ఒక నోట్లో కూడా మీరు ఒక మాట అన్నారు, నాకు కూడా ఒక ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఉంటే బాగుంది అనిపించింది. అవునండి. ఏంటండి అసలు చిన్న సినిమాలు చేయడం ఎంత కష్టమా ఏంటి? చాలా కష్టం అండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. నేను మా సినిమాలో లవ్ స్టోరీ ఉన్న దీంట్లో యాక్షన్ పార్ట్ ఉంటుంది. నేను ఏమనుకున్నా అంటే యాక్షన్ పార్ట్ అంతా మన బడ్జెట్స్ అయ్యి చూసుకుని లాస్ట్లో షూట్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. అప్పుడు ఇండస్ట్రీ స్ట్రైక్ అయ్యి 30% హైక్ అయింది, 3 crores లోపు సినిమాలకి 10% హైక్ అన్నారు.
సరే అని మేము యూనిట్ని అందరిని తీసుకెళ్ళి షార్ట్ పెడితే మాకు 30% ఇస్తే కానీ రావన్నారు. అప్పుడు చాంబరోళ్ళకి నేను 10 సార్లు ఫోన్ చేశాను అండి. అమ్మ షూటింగ్ ప్యాకప్ చేసుకుని వచ్చేసి నువ్వు చేయకపోయినా పర్లేదు అంటాడు. అదేంటి ఇప్పుడు నేను ట్రావెల్కి అప్ అండ్ డౌన్ నాకు 6 lakhs ఉంది, 7 lakhs అవుతుంది మా యూనిట్కి. సో నువ్వు క్యాన్సిల్ చేసుకుని వచ్చామంటావు. నాకు అది 1.5 పర్ డే ఎక్స్పెన్సెస్ అంటే 6 days అంటే 4 రోజులు షూట్ వస్తుంది ఆ డబ్బులతో. నువ్వు క్యాన్సిల్ చేసుకుని వచ్చామంటావు. అడిగితే ఫోన్లు ఎత్తరు. ట్రై చేసాం. మధ్యలో అలాగే ఒకసారి నాకు ఈ లాస్ట్ డిలే వల్ల ఒక ఇష్యూ అయినప్పుడు కూడా నా వెర్షన్ వినడానికి నాకు అక్కడ అపాయింట్మెంట్ ఉండేది కాదు. అంటే వాళ్ళకి ఏంటి ఎలా చెప్పాలి, బెంజ్ కార్లు వేసుకుని పెద్ద పెద్ద కార్లు వేసుకుని వెళ్తే వాళ్ళకి ప్రొడ్యూసర్సు. అంటే నేను కంఫర్టబుల్ లైఫ్ వదిలేసి ఒక పెద్ద జాబ్ వదులుకుని ప్యాషనేట్గా వచ్చిన వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇంక వాళ్ళు పట్టించుకోరు. సో ఏంటండి అది ఏం చేశారు చివరికి? ఏం లేదు, మేము సెటిల్ చేసుకోవాల్సి వచ్చిందండి విత్ ద హెల్ప్ ఆఫ్ హీరో గారు అండ్ వాళ్ళ ఫాదర్ అందరూ కలిపి కూర్చొని మేము మాట్లాడుకోవాల్సి వచ్చింది తప్పితే బికాస్ ఆఫ్ వాళ్ళు ప్రొయాక్టివ్గా ఉంటే మా ఇష్యూ అంతా లాగ్ అయ్యేది కాదు. అంటే ఆల్మోస్ట్ పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ గిల్డ్ అని చెప్పి వేరేది పెట్టుకుని అక్కడ వేరేగా చూసుకుంటున్నారు. అంటే మీరు ఇప్పుడు మొన్నటిదాకా ఏమనేవారంటే వీళ్ళు సినిమాలు తీసేవాళ్ళు అందరూ చాంబర్లో లేరు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే చిన్న సినిమాలకి హెల్ప్ చేయక పెద్ద సినిమాలకి హెల్ప్ అవ్వక ఏం జరుగుతుంది అంటారు? తెలియదండి, అది ఎగ్జాక్ట్గా ఒక ప్లాట్ఫామ్ అంటే ఏముండదు. నేనైతే 2వ సినిమా వెబ్ సిరీస్ ఒకటి చేశా, బట్ మన వెర్షన్ కూడా వినడానికి ఏమి ఉండదండి అక్కడ. అంటే అట్లీస్ట్ ఇప్పుడైనా మారిందని అనుకుంటున్నా. సోషల్ మీడియా మన యాక్టివ్ అదే చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ అని ఎస్కేఎన్ గారు అలా ప్రెస్ మీట్ పెట్టారు. అట్లీస్ట్ ఆ యంగ్ బ్యాచ్ అయినా కూడా ఈ చిన్న సినిమా చేసేవాళ్ళని అంటే ఒక ప్యాషన్తో వచ్చినప్పుడు మేము ఇక్కడ కమిట్ అయిపోయి ఉంటామండి. అక్కడ జాబ్ వదిలేసుకుని వస్తే ఇక్కడ ఏదో సాధించాలనే వస్తాం. వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఇవన్నీ అంటారు కదా, ఓన్లీ టికెట్ రేట్స్ కోసమే మీటింగులు జరుగుతున్నాయండి ఇక్కడ. అంటే టికెట్ రేట్స్ ఒకటే ఇష్యూ కాదని నా ఫీలింగ్. పెద్ద సినిమాకి ఒకే లొకేషన్ ఒకటే కాస్ట్, చిన్న సినిమాకి అదే కాస్ట్. మీరు చిన్న సినిమాకి అట్లీస్ట్ ప్రొడక్షన్ కాస్ట్లో ఏమైనా తగ్గించేటట్టు అటువంటివి ఏమైనా తీసుకొస్తే నలుగురు బతుకుతారండి. ఎందుకంటే పబ్లిసిటీ కాస్ట్ పెద్ద సినిమాకి ఒకటే, చిన్న సినిమాకి ఒకటే, ప్రతి ఒక్కరు ఛార్జ్ చేసేది ఒకటే. అది మాట్లాడట్లా టికెట్ రేట్లు. అంటే ఇప్పుడు వాళ్ళకి హీరో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంత బడ్జెట్ అయినా పెట్టి తీసుకోగలుగుతారు. మాకు హీరో ఉన్నారు కొత్త వాళ్ళకి మాకు అట్లీస్ట్ ఎంతో కొంత ఉండాలి కదండి. సో ఆ వెర్షన్ వినడానికి కూడా మాకు ఆ ఛాన్స్ లేదు, ఎప్పుడు స్కోప్ లేదు. మీ ఫోన్ లిఫ్ట్ చేయండి. చాంబరా ప్రొడ్యూసర్ కౌన్సిలా? అది ఇప్పుడు వద్దండి. అంటే మీ కేసు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వచ్చింది కదా, మీరు చాంబర్ మీద ఆరోపణలు చేస్తున్నారు. నేను చాంబర్ అనట్లేదండి. నేను అదే చాంబర్ కింద అన్నీ వస్తాయి కదండి. సో దాంట్లో అంటే నేను అసోసియేషన్ కూడా ఏమి అనట్లే. అక్కడ ఉన్న పొజిషన్లో ఉన్న పర్టికులర్ పర్సన్ చిన్న వాళ్ళని కూడా టైం ఇస్తే బాగుంటుంది అనేది వెర్షన్ అండి. ఆయన కూడా అంటలా. సో వాళ్ళ వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ అది అయ్యి ఉండొచ్చు కానీ, బట్ అందరికి వినడానికే కదండి అక్కడ ఉన్నది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అయితే చెప్పాయి ఈ సినిమాకి ఒక చిన్న సినిమాకి పడాల్సిన హర్డిల్స్ అన్ని పడినట్టు తెలుస్తుంది. 3 years నుంచి సినిమాను మోస్తూ వస్తున్నారు, ఫైనల్ గా రిలీజ్కి వచ్చింది. అండ్ ఒక సినిమా ఏ సినిమాకైనా మంచి క్లైమాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ టీం కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తారు. సో క్లైమాక్స్ గురించి ఎలా ఉండబోతుంది? ఒక హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ రాసారా, డిజైన్ చేశారా డైరెక్టర్? ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది థియేటర్స్ నుంచి బయట? అంటే నేను 1997 నుంచి 6 నుంచి థియేటర్లో సినిమా చూస్తున్నాను భయ్య. నాకు తెలిసి అటువంటి క్లైమాక్స్ ఆన్ ఏ హోల్, నేను అది ఎక్స్ట్రాడినరీ అది నేను మేకింగ్ పరంగానే అలా అన్నాను కానీ దట్స్ చాలా కొత్తగా ఉంటుంది క్లైమాక్స్. ఖచ్చితంగా ఎమోషనల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా కొత్తగా ఉంటుంది. నేను ఇప్పటికే చూడలేదు అటువంటి క్లైమాక్స్. నేనేమో మిస్ అయ్యానేమో తెలియదు, 1 or 2 ఉంటే ఉండొచ్చు తప్పితే అటువంటి క్లైమాక్స్ నేనైతే ఇప్పుడు చూడలే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తేజ గారు చెప్పండి భయ్య. సార్, అంటే అందరూ అన్నట్టే 3 years స్ట్రగుల్స్. సో ఈ 3 yearsలో ఈ సినిమాని బయట తీసుకురావడానికి మీరు పడ్డ కష్టం, ఈ గ్యాప్లో మీ మైండ్ సెట్ ఏమైనా మారిందా? అంటే నాకు తెలిసింది ఏంటంటే కొంచెం సూసైడ్ వరకు కూడా వెళ్ళారని తెలిసింది. లేదు అసలు లేదు అటువంటిది ఏం లేదు కానీ, బట్ స్ట్రగుల్స్ అయితే పడ్డా, బట్ లేదు నా ఎందుకంటే మా వైఫ్ కంప్లీట్ సపోర్ట్ ఉండింది. తను లేకపోయింటే వేరేగా ఉండదేమో, బట్ స్టిల్ ఏంటంటే మనం సినిమా చేయడానికి వచ్చాము. సో షీ ఈజ్ ద సపోర్ట్ మన. నాకు అటువంటి ఆలోచన అయితే రాలేదు, బట్ సినిమాని ఎలా బయటకు తీసుకురావాలనే తపన పడ్డా అంతే. సో ఈ టైం పీరియడ్లో ఏమన్నా మీ మైండ్ సెట్ మారిందా సినిమాల మీద? లేదు అసలు లేదు. అది నేను చేసుకున్నది ఏదైనా ఉందనుకున్నా తప్పితే నా మైండ్ సెట్ ఏం మారలే. సార్ రక్షిత్ గారు. హలో
సో అందరూ క్లైమాక్స్ గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. సో అంటే ఇప్పుడు క్లైమాక్స్ గురించి అందరూ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు చూడండి క్లైమాక్స్ ఉండబోతుందని. సో ఏంటి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి, ఎలాంటి క్లైమాక్స్ ఉండబోతుంది చెప్తారని కాదు, సినిమా చూడాలి కదా, అది దానికి అది ఓకే, అదే అది ఓకే. బట్ ఎంతవరకు కాన్ఫిడెన్స్గా ఉన్నారు మీరు? 100% కాన్ఫిడెన్స్. అంటే మంచి క్లైమాక్స్, ఎప్పుడు చూడని క్లైమాక్స్లు ఏముంటాయి నువ్వు చెప్పు చందు, ఎప్పుడు చూడని క్లైమాక్స్లు ఏముంటాయి? అంటే హీరోలు ఇద్దరు చచ్చిపోతారేమో అని. అది చూస్తే తెలుస్తుంది ఎవరు నేను చచ్చిపోయానా, ఆవిడ చచ్చిపోయారా, ఇద్దరం కలిసి చచ్చిపోయామా, అది సినిమా చూస్తే తెలుస్తుంది. డెఫినెట్గా చాలా మంచి సినిమా చూసామన్న ఫీలింగ్తో బయటకు వస్తాం థియేటర్ నుంచి. అంటే ఈ మధ్య కొన్ని ప్రోమోస్ కానీ లేకపోతే చిన్న చిన్న గ్లిమ్స్ కానీ ఓన్లీ అక్కడ వరకే ఉంటున్నాయి, థియేటర్లో ఉండలేదు. ఇప్పుడు మాకు టీజర్లో కానీ ట్రైలర్లో కానీ చూపించిన థియేటర్లో కూడా ఉంటాయి అంటారా, లేకపోతే జస్ట్ ఇది టీజర్లో ట్రైలర్లో చూపించినవి చాలా సినిమాలో కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా సినిమాల్లో లేని ట్రైలర్లు టీజర్ల కోసం కట్ చేసి వేస్తున్నారు. మా సినిమాలో చాలా కంటెంట్ ఉంది, మేము అది దాచిపెట్టాం, అందుకే అంటున్నాం క్లైమాక్స్ చాలా బాగుంటుందని. అంటే ఎవరికి ఏమైంది అనేది డెఫినెట్గా థ్రిల్లింగ్ ఎలిమెంట్. ఆ 14 సంవత్సరాల కథ ఏంటి, ఏం జరిగింది, ఇదేంటి అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆల్ ది బెస్ట్. కామ్లీ గారు మీరేం చెప్పకపోయినా బాగుండేది, ఏదో అర్థం కానట్టు వెనక్కి తిరిగి ఒక 4-5 సార్లు ఒక ఎలివేషన్ ఇచ్చి దానికి వదిలిపెట్టారు. అదేంటిదండి? ఎవరిదైనా స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందా, లేకపోతే కథలోదా ఎలిమెంట్ ఏంటి? ఎలిమెంట్ అది మీరు దాచిపెట్టిన ఎలిమెంట్? అది దాచిపెట్టిన ఎలిమెంట్ అండి, అలా ఎలా చెప్పేస్తాం? మరి దాచిపెట్టిన ఎలిమెంట్ కాబట్టి అండి, మీరు ఆ చిన్న లీడ్ ఇవ్వకుండా ఉంటే అసలు మాకు అది ఉండేది కాదు. ఆ లీడే నేను ఇందాక ఇచ్చా. ఆయన పాపం నా మాడిపోయిన మసాలా దోశ నేను తింటుంటే మీరు ఎందుకు ఇట్లా మమ్మల్ని రెచ్చగొడుతున్నారు? నేను చెప్తానండి, చాలా సింపుల్. 7th అక్టోబర్ చూడండి థియేటర్లో. 10th అక్టోబర్ చూడండి. 7 చూపిస్తాం వాళ్ళకి, 10th చూపిస్తాం. 10th అక్టోబర్ అంటే అది ఏం లేదు. ఇప్పుడు అందరూ చెప్తున్నారండి మా సినిమా క్లైమాక్స్ బాగుంటుంది అంటే బాగుంటుంది అని. అందరికీ వాళ్ళ సినిమా క్లైమాక్స్ నచ్చుతుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే ఇలాంటి ఒక క్లైమాక్స్ వచ్చి చాలా సంవత్సరాలు అయింది, ఆర్ మేబీ రాలేదేమో, ఐ డోంట్ నో. నాకున్న నాలెడ్జ్ ఏంటి, పరిజ్ఞానం వరకు రాలేదు, వస్తే తెలియదు. అంటే లాస్ట్ టైం ప్రెస్ మీట్లో తెలుగు అమ్మాయి ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది అని తిట్టారండి. సో నేను బాగా ప్రిపేర్ అయ్యి వచ్చా. సో అది 10th అక్టోబర్ మీరు చూడండి, కంపల్సరీ డిసప్పాయింట్ అయితే అవ్వరు. అంటే శశివదనే అనే టైటిల్ రోల్కి జస్టిఫికేషన్ ఏంటో మీకు సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు మీరు బేబీ సినిమా చూసి చాలా మంది తిట్టుకున్నారు, ఏంటి ఇట్లా ఒక లేడీ క్యారెక్టర్ ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది, ఎందుకు ఇట్లా మోసం చేస్తుంది అని. ఒక ఆడపిల్ల జెన్యూన్గా ప్రేమిస్తే ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళగలుగుతుంది, ఎంత జెన్యూన్గా ప్రేమిస్తారు ఒక ఆడపిల్లలు అనేది ఈ సినిమాలో చూడాలి, అందరూ చూస్తారు. ఇంకా దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ మెయిన్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే చాలా లవ్ స్టోరీస్లో మనం ఇట్ ఈస్ నెవర్ అబౌట్ టేకింగ్ సైడ్స్. అమ్మాయిలు గొప్పవాళ్ళ, అబ్బాయిలు గొప్పవాళ్ళ, అదంతా కాదు. ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండే ప్రేమ కూడా వాళ్ళకి ఉంటుంది కదా. సో ఈ ఫిలంలో ఏంటి అంటే ఒక అమ్మాయి ప్రేమిస్తే ఆ అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయి కోసం ఎంత దూరం వెళ్తుంది, ఏం చేయగలుగుతుంది. అండ్ రేపొద్దున సినిమా రిలీజ్ అయ్యాక మనం ఎప్పుడైనా ఇలాంటి కొన్ని హీరోయిన్ క్యారెక్టర్స్ చూసి అరే వైఫ్ మటీరియల్ ఇలా అనుకుంటాం కదా, క్రష్ లిస్ట్లోకి యాడ్ చేయండి. కంపల్సరీ శశి అనే క్యారెక్టర్ అయితే ప్రతి అబ్బాయి ఇలాంటి అమ్మాయి వస్తే బాగుంటుంది అని అయితే అనుకుంటారు ఫర్ షూర్. అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు 3 years ఒక సినిమాకి కేటాయించడం, ప్రొడ్యూసర్ కేటాయించడం వేరు, బట్ ఆర్టిస్టులు కేటాయించడం అనేది వేరే. ఎందుకంటే మీకు వేరే సినిమాలు చేస్తూ ఉంటారు, వాటికి వచ్చేసరికి మీ లుక్ వైజ్ కానీ లేదంటే పోస్చర్స్ అవన్నీ మార్చుకోవాల్సి ఉంటుంది కదా. మరి సో 3 years ఒకే సినిమాకి పెట్టేశారు మీరు, అంటే ఏంటి ఆ నమ్మకం ఏంటి? సో అదే నమ్మకంతో చేసాం. అంటే మీరు ఫస్ట్ కథే నమ్మలేదు కదా, బట్ అంత నమ్మకం తర్వాత చేస్తున్నప్పుడు వచ్చింది. కథ నేనేం చెప్పానంటే ఆయన నాకు వచ్చి కథ చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదని చెప్పాను. దాని తర్వాత అతను డీటెయిలింగ్ ఇచ్చాడు, వాట్ ఈజ్ వాట్, ఎట్లా ఉంటుంది. అంటే ఫస్ట్ టైం నన్ను అతను కలవటం, సో అతనికి కొంత ప్రతి ఒక్కళ్ళు బాగా నరేట్ చేయలేకపోవచ్చు, కానీ బ్రహ్మాండంగా తీసుండొచ్చు. ఆ కోవకు చెందినవాడు మా సాయి. బాగా చెప్పలేడు కానీ బ్రహ్మాండంగా తీస్తాడు. 10 చెప్పుంటే అతను 200 తీసాడు.
సో డెఫినెట్గా మేము అందరం బిలీవ్ చేసాం కాబట్టే కథని ముందుకు తీసుకెళ్ళాం. తేజ గారు, అంటే బేసిక్గా మనం ఏదైనా స్టార్ట్ చేసే ముందు, హాయ్ అండి, మనం ఏదైనా స్టార్ట్ చేసే ముందు ఒక దాని అంటే అది ఎలా ఉంటుంది అనేది ముందు ఒకసారి తెలుసుకుని తర్వాత అంతా దాంట్లో వస్తాం కదా. బట్ సినిమా ఇండస్ట్రీ అనేది ఏంటంటే అది అంటే ఒక 100 రూపాయలతోనో 1,00,000 రూపాయలతోనో అయిపోయేది కదా, కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నప్పుడు. సో మరి మీరు జస్ట్ నోటి మాటతోనే అయిపోయింది, అందుకే ఇంత ప్రాబ్లం అయింది అన్నారు కదా. సో మరి అసలు అంటే నమ్ముతాం కదండి ట్రావెల్ చేసిన వాళ్ళు, మనతో ట్రావెల్ చేసిన వాళ్ళు నమ్ముతాము. సో ఇంకా అది అదే ఇంకా ఫ్రెండ్షిప్లో చేయకూడదని చేశాను నేను, అంతే. అయితే డైరెక్టర్ ఏమో కొత్త డైరెక్టర్. అవునండి. ఇందాక చెప్పినట్టు ఆయన అంటే చెప్పింది అంటే సరిగా చెప్పలేదు కానీ బట్ కాకపోతే ఏంటంటే తీసి చూపిస్తారు అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉంది కదా. సో మరి అంటే ఒక కొత్త ప్రొడ్యూసర్ కింద వచ్చినప్పుడు, ఒక కొత్త డైరెక్టర్ వచ్చి ఇలా కథ చెప్పినప్పుడు అంటే ఏం మీకు అంటే చిన్న సినిమా చేసినప్పుడు ఒక వరల్డ్ బిల్డింగ్ కూడా కావాల్సి వస్తుందండి. ఇప్పుడు ఏ సినిమాకైనా సరే ఒక వరల్డ్లో చెప్పాల్సిన ట్రెండ్ నడుస్తుంది కథల్లో ఇప్పుడు. సో మనోడు చెప్పినప్పుడు నాకు జియోగ్రఫీ చెప్పాడు, జియోగ్రఫీ అక్కడ క్యారెక్టరైజేషన్స్ అన్నీ చెప్తా ఉన్నాడు. సో ఇది ఎలా ఉంటుంది అంటే దీనికి ఇతను రాసుకున్న కథకి మ్యూజిక్ యాడ్ అవ్వాలి, విజువల్ యాడ్ అవ్వాలి, పర్ఫార్మెన్స్లు యాడ్ అయితే కరెక్ట్గా కూర్చుంటుంది. అది రిస్కే అని నేను పెద్ద డైరెక్టర్స్తో పోలుస్తున్నాను అనుకోవద్దు, కానీ శేఖర్ కమల గారు, మణిరత్నం గారు ఆ కైండ్ ఆఫ్ రైటింగ్ మనోడిది. అంటే సీన్లు విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాస్తూ ఉంటాడు, ఇక్కడ ఇది మ్యూజిక్ వస్తుంది అంటాడు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ కొడతాడో లేదో తెలియదు, మనోడి ఎక్స్పెక్టేషన్ అలా ఉంటుంది. సో ఇవన్నీ యాడ్ అవ్వాలంటే మనం సెట్కి వెళ్తే కానీ తెలియదు, బట్ ఫ్రెష్గా అయితే ఉంటుందని బిలీవ్ చేసాము. సో నేను నా ఒపీనియన్తో పాటు మా వైఫ్కి కూడా చెప్తే తను కూడా ఓకే అనేసరికి ఇంకా సరే బిలీవ్ చేద్దామని ఫస్ట్ ఒక 10 days షూట్ చేసినప్పుడు అర్థమైంది మాకు. సో ఈజ్ డెలివరింగ్ అనేసి సో ప్రొసీడ్ అయిపోయాడు ఇంకా. డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు, సో ఇందాక నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, చాలా మంచి అవుట్పుట్ని మాకు చూపించారు, ట్రైలర్ చాలా బాగుంది. అయితే అందరూ చెప్తున్నారు, రక్షిత్ గారు ఒక మాట చెప్పారు ఇలాగా, ఫస్ట్ నాకు అర్థం కాలేదని చెప్పేసి. మీరు కన్వే చేయడంలో కష్టం పడినా తీయడంలో 100% 200% సాటిస్ఫై చేశారని చెప్పారు. అయితే ఫస్ట్ ఈ కథని రాసుకున్న తర్వాత ఈయనకన్నా ముందు ఇంకెవరికన్నా చెప్పారా? చెప్పానండి. అంటే నేను ఎలా ఉన్నానంటే ఆ టైంకి షార్ట్ ఫిలిమ్స్ అంటే హను రాఘుపూడి గారి దగ్గర వర్క్ చేశాను నేను. ఓకే. పడిపల్లి హెచ్ఎంసీ. ఆ తర్వాత నేను ఒకటే సినిమా చేశాను. షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ అంటే మనం క్లాస్కి వెళ్తాం కానీ ఎగ్జామ్ రాస్తేనే తెలుస్తుంది మన మార్కులు ఎన్ని వస్తాయి ఏంటి మనం అనేది. అలాగా షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉండే. ఆ టైంలో ఎలా ఉందంటే మైండ్ సెట్ చిన్న బడ్జెట్, అంటే ఆ టైంకి అలాగే ఉంటుంది కదా మనకి, షార్ట్ ఫిల్మ్ తక్కువ బడ్జెట్లో చేసుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలని. సినిమా కూడా కొత్త వాళ్ళతో వెళ్దాం, చిన్న బడ్జెట్లో వెళ్దాం, అలా ఉండే. ఫస్ట్ తేజ గారి దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు కూడా నాకు కొత్త వాళ్ళు కావాలండి, అలా బాడీ మీద మొత్తం మీద ప్యాంటు షర్టు చెప్పులు కలిపిన 500 కంటే ఎక్కువ ఉండకూడదు, ఇలా వెళ్దాం అని అన్నాను. ఆయన ఏంటంటే దీన్ని ఇలాంటిదని చెప్పాలంటే నౌన్ ఫేస్ తెలియాలి, నౌన్ ఫేస్ ఉంటేనే వెళ్తుంది అంటే అసలు ఇవన్నీ కూడా తెలియదు, తీయాలంతే. ఆయన చేసిన ఇవన్నీ అంటే ఆయన నమ్మి ఇది చేస్తాడు వీటన్నిటికీ దీనికి ఇవన్నీ ఉంటే హెల్ప్ అవుతుంది, అలా తీసుకెళ్ళి ఇక్కడ వరకు తీసుకొచ్చారండి అంతే. యాక్చువల్లీ ఆయన అంటే నేను ఎప్పుడు చెప్తాను ఆయన్ని 90% నిజంగా నన్ను నమ్మింది గౌరీ గారు ఒక్కలే. అంటే నాకు అదొక ప్రాబ్లం, ఫస్ట్ డైలాగ్ తక్కువ రాస్తాను, మొత్తం మూమెంట్స్ మీద ఉంటుంది, దాని కొరియోగ్రఫీ ఉంటుంది. యాక్చువల్లీ మనోటి టార్చర్ ఎక్కువ నన్ను భరించింది డిఓపి. షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి కథ ఉండదు, మొత్తం షార్ట్లు చెప్తాను, ఆ సీన్ ఒక రోజు వస్తుంది, ఈ సీన్ ఒక రోజు వస్తుంది, షార్ట్ ఫిల్మ్ కూడా అంతే. బట్ ఫైనల్గా సినిమా మొత్తం చెప్పినప్పుడు మనం చిన్న బడ్జెట్ అంటావు, కొత్త వాళ్ళు అంటావు, అవుతుందా అన్న దాంట్లోనే ఉన్నాం. బట్ ఎంతైనా ఏ రోజు నా దగ్గరికి బడ్జెట్ ఎంత అయిందో కూడా చెప్పలేదండి. ఫస్ట్ తీసుకుంటే వెళ్ళిపోయాను నేను ఒక 45 days అలా తీద్దాం అనుకున్నది. 70 రోజులు ఇచ్చారు నాకు వర్కింగ్ డేస్. ఫస్ట్ దానికి నేను గ్రాటిట్యూడ్ చెప్పగలను అంతే. యాక్చువల్గా నేను అడిగింది ఆయన కన్నా ముందు ఇంకెవరికన్నా కథ చెప్పాను. అలాగే కొత్త చెప్పాను, షార్ట్ ఫిల్మ్ చేసిన మైండ్ సెట్తోనే కొత్త వాళ్ళని అనుకున్నాను, యూట్యూబర్స్ వాళ్ళకే చెప్పుకున్నాను అంతే. ఓకే ఆల్ ది వెరీ బెస్ట్. అంబిక గారు, హాయ్ అండి. హాయ్. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది ఇందులో, అంటే వాట్ యూ విల్ సే, అండ్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది? వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఏడీ కింద చేశాడు ఈ మూవీలో. సో నాకు ఈ ఆఫర్ అనేది అలా వచ్చింది. నా క్యారెక్టర్ మీరు చూడాలంటే థియేటర్కి వెళ్ళి చూడండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చుద్ది. సినిమాలో ఒక్క ట్విస్ట్ కాదు, చాలా ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులకి మీరే కారణం అవుతారా? ఇప్పుడు నేను చెప్పనండి. మీకు ఎలా తెలిసింది? ఏదో దాచిన దాంట్లో అదొకటి, లోపల చాలా ఉన్నాయి. అన్ని 10th October అన్ని బయటకు వస్తాయి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. రక్షిత్ అన్న,
హాయ్ నా హాయ్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్. విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ అంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ మంచి ఫీల్ వచ్చింది. అంటే ఈ 3 ఇయర్స్ గ్యాప్లో అంటే ఇంకా కొత్త సినిమాలు కూడా కొన్ని వచ్చాయి సేమ్ ఈ టైప్లోనే, హాయ్ అవ్వచ్చు ఇంకొన్ని మూవీస్. అంటే దానికన్నా ముందు వస్తే బెటర్ ఏమో అని అనిపించింది ఏమైనా? ఇది ఒక్కటి నేను ఒకటి చెప్తానండి. నేను గోదావరి సైడ్ కథ రాసి గోదావరిలో ఫస్ట్ కెమెరా పెట్టినప్పుడు అంటే ఇప్పుడు నాలాగా కొత్తగా వచ్చిన డైరెక్టర్స్ అంటే ఏమొచ్చినాయి, ఆయ వచ్చినాయి, కమిటీ గొర్రెలు వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వచ్చింది, ఇంకేమైనా వచ్చినా గుర్తులేదు. నేను వెళ్ళి కెమెరా పెట్టినప్పటికి ఎవడు కెమెరా పెట్టలా. బట్ నాది ఇలా ఉండొచ్చు కానీ బట్ అప్పుడు నేను పెట్టాను, మధ్యలో వచ్చినాయి తీసేశారు, అయిపోయింది. నేను ఆ రోజు ఫస్ట్ టైం నేను అమలుపడుతున్నా నా తెలంగాణ, నాకు అసలు అంత తెలియదు. నేను ఎంత ఫీల్ అయ్యాను, ఫ్రెష్ అసలు ఇక్కడ ఏదో అలా ఫీల్ అయ్యాను. రేపొద్దున మళ్ళీ సినిమా చూసినప్పుడు అంతే ఫ్రెష్గా అనిపిస్తుంది. అది అంటే కొంతమంది ఏంటంటే ఆల్రెడీ ఆ మూవీస్ చూశారు కదా, బట్ మీకు అనిపిస్తుంది కదా అదే దీనికన్నా ముందు మనం వస్తే ఇంకా బెటర్ ఉందనేమో అని. మనం చెప్పలేము. అంటే హాయ్ అనేది ఒక పీరియడ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ కాదండి, ప్రజెంట్ జరిగే అమలాపురం ఎట్లా ఉన్నదని. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టోటలీ వేరే జోనర్, అదొక పొలిటికల్ బ్యాక్డ్రాప్. ఒక ఫ్రెష్ ప్రేమ కథతో జెన్యున్గా, అదే ఇందాక నేను చెప్పినట్టు ఒక ఆడపిల్ల, గోదావరి జిల్లాలో ఉండే ఆడపిల్ల జెన్యున్గా ప్రేమిస్తే ఎట్లా ఉంటుంది అనేది చూపించే సినిమా ఇది. ఆ సినిమాల రిలీజ్ అయినాయి కాబట్టి మా సినిమాకి ఎఫెక్ట్ ఏమీ లేదు, ఎందుకంటే 2007, 2010లో జరిగే కథ ఎప్పుడు చూసినా ఫ్రెష్గానే ఉంటుంది. సో డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ ఏమి ఉండదు ఈ సినిమా మీద, బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది అండ్ సోషల్ మీడియా ఎక్కువ అయిన తర్వాత సో ఎంతవరకు మీరు ప్రమోషన్ విషయంలో టీం అంతా ఎంత దీనిగా ఉన్నారు, కమిటెడ్గా? చాలా కమిటెడ్గా ఉన్నామండి. మీరు రావటమే లేటు. అంటే చిన్న సినిమాలు అనే వాటికి చాలామంది రారు. సో అది మేము ఏం మార్చలేము, కొన్ని ఏమి చేయలేము. సో డెఫినెట్గా మేమందరం రెడీగా ఉన్నాం ప్రమోషన్స్కి, బాగా గట్టిగా తిరుగుతున్నాం. ముందు షోలో వేద్దాం అనుకుంటున్నాం. సో ఆ షోస్ రెస్పాన్స్ మాకు ముందే తెలుసు బాగుంటుందని, కాబట్టి మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. హీరోయిన్ గారు కోమలి గారు అంటే పేరే పెట్టాలా? సో అంటే ఇండస్ట్రీ తెలుగు అమ్మాయిలు రావాలి అని అంటున్నారు. లాస్ట్ టైం మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం ఇప్పుడు నేర్చుకొని వచ్చారు, నిజంగా సూపర్. నేర్చుకుని రాలేదండి, ప్రిపేర్ అయ్యారా? కాన్షియస్గానే తెలుగు మాట్లాడుతున్నా. దెన్ ఓకే. అంటే ఎలాంటి ఫిలిమ్స్ వచ్చాయి, మీకు ఎలాంటి స్క్రిప్ట్ అప్రోచ్ అయ్యాయి? అంటే ఇది కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్లో ఎలాంటివి వచ్చాయి? ఆనెస్ట్లీ స్పీకింగ్ హిట్ తర్వాత చాలా వరకు యాక్షన్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ అనేవి రావడం జరిగింది అండ్ అది నేను చాలా ఆలోచించి వద్దు అనుకుంటున్నాను. బికాజ్ నాకు అలా ఒక ఆ జోనర్కి స్టీరియో టైప్ అవ్వాలని లేదు. అండ్ అది కాకుండా ఐ బిలీవ్ నేను ఈ ఇయర్లో ఇది నా 3rd రిలీజ్ అండి. ఐ థింక్ ఇది నాకు ఒక చాలా పెద్ద అచీవ్మెంట్. ఇన్ని ఇయర్స్ నుంచి దిస్ టు మీ ఈజ్ బై ఫార్ ద బెస్ట్ ఇయర్ ఫర్ మీ. ఇండస్ట్రీలో నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో టచ్ మీ నాట్ సిరీస్లో నేను ఒక 18-year-old స్కూల్ గర్ల్ చేశాను. హిట్లో వర్ష, కాప్ అది తెలుసు. ఇప్పుడు ఒక గోదావరి జిల్లా తెలుగు అమ్మాయి. సో టు మీ వర్సిటాలిటీ అనేది నాకు నా కెరియర్లో ఎక్కువ నేను ప్రయారిటీ ఇస్తున్నా వర్సిటాలిటీకి. సో అకార్డింగ్లీ నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నానో, ఏం చేయాలనుకుంటున్నానో వాటికి ఏది సూట్ అవుతాయో చూసుకొని నేను సైన్ చేసుకుంటున్నా అంతే. ఐఎమ్ ప్రయారిటైజింగ్ వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ ఓవర్ వర్సిటాలిటీ, ఓవర్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్. ఇది ఇంగ్లీష్లో చెప్పా. సో యా. రక్షిత్ గారు హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. మీరేమో కృష్ణా జిల్లా అబ్బాయి, ఇందులో గోదావరి స్లాంగ్ మొత్తం ఎలా మ్యాచ్ చేయగలిగారు, ఎంతవరకు? సో దానికోసం ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేశారు? పెద్దగా ఏం కష్టపడలేదండి, ఈజీగానే అయింది. ఎందుకంటే పలాస చేశాను నేను. అందరూ పలాస చూసిన తర్వాత శ్రీకాకుళం అబ్బాయి అనుకున్నారు. సో శ్రీకాకుళం యాక్సెంట్ వాజ్ మోర్ టఫ్ బికాజ్ 1978 స్లాంగ్లో. సో ఇది అంత ఇబ్బంది ఏమీ అవ్వలేదు. ఇట్ వాజ్ మోర్ దగ్గరగానే ఉండింది. కంప్లీట్గా ప్రీవియస్ ఫిల్మ్స్తో కంపేర్ చేస్తే ఇది యూనిక్గా ఉండబోతుందా అంటే ఏం చెప్తారు? నన్ను ఎప్పుడు ఇలా చూసుండ్రు. ఓకే. కోమలి గారు నిజంగానే యాక్షన్ రోల్స్కి ఒక మార్క్గా ఉండిపోయారు. వర్ష కావచ్చు, వండర్ఫుల్ క్యారెక్టర్స్ అన్నీ చేశారు మీరు. శశివాదనలో కూడా ఏమైనా అంటే లాట్స్ ఆఫ్ ట్విస్ట్ ఉంటాయి అన్నారు కాబట్టి ఇందులో కూడా ఏమైనా అదేమైనా కొంచెం యాడ్ చేశారా?
ఏం యాడ్ చేశాను? ఏమైనా యాక్షన్ సీక్వెన్స్ లాంటివి ఏమైనా అలా కూల్ అండ్ కామ్ గానే కాకుండా ఆ టాంజెంట్కి వెళ్ళకండి. మరి లంగావణి వేసుకొని ఫైటింగ్ చేస్తే అస్సలు బాగోదు స్క్రీన్ మీద. లేదు, ట్విస్ట్కి యాక్షన్కి సంబంధం లేదు. అంటే ఇవి ఎక్కడ ఏ ఏరియాలో షూట్ చేశారు అండ్ అక్కడ మీకున్న స్పెషల్ మూమెంట్స్ కానీ షూట్ చేసే టైంలో? మేము చేసింది అమలాపురం బెండమూరు లంక అనే విలేజ్లో. లేదు, నాకు యాక్చువల్గా గుర్తుంటుంది ఎందుకంటే చాలా అంటే అందరూ మనుషులు ఎప్పుడు మంచి వాళ్ళే నేను అనుకుంటా, కానీ ఐ థింక్ ఒక మార్క్ ఎక్కువ మంచితనం ఆ బెల్ట్లో చాలా ఎక్కువ ఉంటుంది. మేము షూటింగ్ చేస్తున్నామని తెలిసిన తర్వాత వాళ్ళు మా ఏది లేదు, నార్మల్గా కొన్ని రూల్స్ ఏం లేకుండా రోజు ఏదో ఒక ఫుడ్ వస్తూనే ఉంటుంది. పర్టిక్యులర్లీ ఫుడ్, అది కాకుండా మీకు ఏం కావాలన్నా చెప్పండి. నాకైతే నేను షూటింగ్కి వచ్చానా ఎవరో ఒకళ్ళ పెళ్ళికి వచ్చానా వీళ్ళందరూ నాకు మర్యాద వీళ్ళందరూ నాకు చాలా అలా అనిపించింది. సో ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ లవబుల్ ప్లేసెస్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ ఎంటైర్ కంట్రీ, పర్టిక్యులర్లీ తెలుగు స్టేట్స్లో. సో నాకైతే చాలా నచ్చింది గోదావరి బెల్ట్. డిఓపి గారు, డైరెక్టర్ గారేమో చెప్తూ ఉన్నారు ఫస్ట్ నుంచి నేను ఇబ్బంది పెట్టింది ఎవరైనా ఉన్నారంటే మిమ్మల్ని అని. సో మీరు అంటే ఈ సినిమాతో ఆ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి అనే నేచర్ కానీ అవి చూపించడం కానీ అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ, సో మీకు మీ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాతో? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ విజువల్స్ బాగున్నందుకు. యాక్చువల్గా డైరెక్టర్ ఇబ్బంది పెట్టాడు అన్నది నేను ఓకే కాదు అలా చెప్పట్లేదు. పెట్టాడు, కొంచెం ఇబ్బంది అయితే పెట్టాడు నన్ను. లైక్ ఏదంటే లైక్ ఏదైనా మేము విజువల్స్ ఏమైనా చేయాలి అంటే మాకు పర్టికులర్గా ఇలా కావాలి అలా కావాలి అలా చెప్పడమాట. ఇది ఇలా కూల్గా బ్రిడ్జ్ రావాలి, అలా అలా వెళ్తూ ఉండాలి ఇలా చెప్తాడు. సో అది మాకు అలా అదే అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది టెర్మినాలజీ పరంగా. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ మచ్చా నాకు ఇలాగా క్లోజ్ పెట్టు ఇలా ఇలా అడుగుతారు కదా, మావాడు అలా చెప్పండి నాకు ఇలా కూల్గా బ్రీజ్ ఏమి వస్తూ ఉంటుంది మామ, ఇలా పెట్టి ఇక్కడి నుంచి బటర్ఫ్లై ఇలా వెళ్ళిపోతుంది అలా చెప్తాడు. సో అలాంటప్పుడు షార్ట్ కంపోజింగ్ కొంచెం డిఫికల్టే, బట్ మేమిద్దరం ఆ కాంబినేషన్లో ఉండేవాళ్ళం. ఇలా చేస్తే బాగుంటుంది, కానీ ఎప్పుడు కూడా నాకు ఈ షార్ట్ ఇలా కావాలి అని చెప్పిన తర్వాత ఒక 10 minutes నాకు టైం ఇచ్చేయని చెప్తే బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిన ఒక 10 minutes తర్వాత వచ్చి ఇది పెట్టేసి ఫ్రేమ్ పెట్టుకుని చూసుకో అంటే చూస్తాడు, బాగుంది మా చైర్ని వెళ్ళిపోతాడు అనమాట, అంతే. కోమలి గారు, డైరెక్టర్ గారు సార్, మీరు చెప్పారు ఇందాక ప్రాపర్ తెలంగాణ, మీరు ఇక్కడ తెలంగాణ వాళ్ళని చెప్పేసి, మీరు ఫాదర్ పడిన స్ట్రగుల్స్ కానీ మీ ఫాదర్ ఏం కాబట్టి మీరు డైరెక్టర్ అయ్యారని కూడా చెప్పారు. సో ఎందుకంటే అమలాపురం అటు సైడ్ చాలా వచ్చినాయి అందరికీ తెలుసు. సో మీరు రూటెడ్ కాకుండా అక్కడ తీయడానికి మీ స్టోరీ డిమాండ్ చేసిందా? ఎందుకు తెలంగాణ బ్యాక్డ్రాప్ కాకుండా అక్కడ తీసుకోవాల్సి వచ్చింది? అంటే నేను కథ రాసినప్పుడు ఏ బ్యాక్డ్రాప్ రాసుకోలేదండి. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్, ఒక అందమైన కథ, ప్రేమ కథ చెప్దామనే ఉండే. తేజ గారికి చెప్పినప్పుడు అంటే ఇంత ఫీల్తో విజువల్గా ఉంది కదా, మన కట్ సైడ్ అయితే అంటే ఆయనకు తెలుసు షూట్ చేసిన ఇల్లు కూడా వాళ్ళ మామయ్య గారి ఇల్లే సొంత. సో అంటే అటు సైడ్ ఆయనకి మొత్తం తెలుసు. కథ విన్న తర్వాత ఆయనకి ఇంకా విజువల్ అర్థమైపోయింది, ఇటు సైడ్ ఇంకా బాగుంటుంది సాయిని ఆయన తీసుకెళ్లారు అంతే. ఆ స్లాంగ్ అది కూడా తెలియదు నాకు. డైలాగ్స్ అవి రాసిన తర్వాత కూడా నాకు వచ్చిన స్లాంగ్లో రాసేవాడిని, దానికి ఆయన హెల్ప్ చేసేవాళ్ళు. కోడేటర్ పద్మారావు గారు ఉన్నారు, ఆయన కూడా అక్కడ సైడ్ పర్సనే, వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు డైలాగ్. అంటే ఈ మ్యాటర్ ఇలా చెప్తున్నాను, దాన్ని ఆ లాంగ్వేజ్లో ఎలా చెప్పొచ్చు అని రాసేవాడిని, వాళ్ళు చెప్పేవాళ్ళండి అంతే. తేజ గారు చెప్పండి. చూస్తే కనుక ఒక 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఐబొమ్మ నుంచి పోలీసులకే సవాల్ విసురుతున్నారు, మీరు ఏం చేస్తే మేము ఏం చేయాలి అని చెప్పేసి. సో మీరు చూస్తే మరి ఇట్లాంటి టైంలో ఇంకా సినిమాలకి చాలా ఇబ్బంది కదా, మీరు ఎలా దీన్ని అధిగమిస్తారు? ఏం లేదండి, ఎప్పుడు కూడా మనం సినిమా చూసేదే పెద్ద స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కోసం. సో నాకు తెలిసి ఐబొమ్మ ఇవన్నీ కదండి, మంచి సినిమా చేస్తే ఖచ్చితంగా పెద్ద స్క్రీన్ మీద చూస్తేనే ఎక్స్పీరియన్స్ వేరు. అండ్ ఐబొమ్మ అతను కూడా ఏది నేను ఆడియన్స్ని ఏదో కాపాడుతున్నాను, ఆడియన్స్ నుంచి ఏదో టికెట్లు దొబ్బేస్తున్నారు మీరు అంటున్నారు. జనరల్గా పెద్ద సినిమాలు 20 వస్తాయండి, 180 సినిమాలు చిన్న సినిమాలు వస్తాయి, నువ్వు అవి కూడా పెడుతున్నారు వాళ్ళు. సో మా చిన్న సినిమాలకు ఉండేదే ఓటీటీ రెవెన్యూ ఎక్కువ, థియేటర్లో ఆడే 2-3 సినిమాలు సంవత్సరానికి. సో నువ్వు యూఆర్ కిల్లింగ్ ఓటీటీ రెవెన్యూ, నువ్వు కిల్ చేస్తే చిన్న సినిమాని చంపుతున్నట్టే అది. సో పైరసీ అన్నది ఎప్పుడు మంచిది కాదు, బట్ ఎప్పుడు కూడా చిన్నదైనా పెద్దదైనా బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే ఎక్స్పీరియన్స్ వేరండి. సో వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. కోమలి గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
అడగనివ్వండి, ఎలా ఉన్నారని కూడా అడగకూడదా? కాదంటే మామూలుగా యాక్టర్స్ కానీ హీరోయిన్స్ కానీ కొన్ని సీన్స్ చేసేటప్పుడు ఆడియన్స్ని అండ్ ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. సో మీరు అలాగా దీంట్లో ఏమైనా కొన్ని సీన్స్ చేసేటప్పుడు సో ఫ్యాన్స్ని లేకపోతే ఆడియన్స్ని సో ఎలా రిసీవ్ చేసుకుంటారో నన్ను అంటే నేనైతే చూసి షాక్ అయ్యా. సో అలా మీరేమైనా అనుకున్నారా? నాకు క్వశ్చన్ అర్థం అవ్వలేదు. మీరు అంటే నేను డైరెక్ట్గా చెప్పలేనండి. సో బేసిక్గా కొన్ని సీన్స్ చేసేటప్పుడు మన ఆడియన్స్ నేను ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుంటాం కదా. సో దీంట్లో ఇందాడ ట్రైలర్లో లాస్ట్ సీన్ ఏమైతే ఉందో అలాంటివి చేసేటప్పుడు మీరు కూడా అలా ఆడియన్స్ని కానీ లేకపోతే ఫ్యాన్స్ని కానీ దృష్టిలో పెట్టుకున్నారా? కాదు, నువ్వేమన్నా ఇబ్బంది పడ్డావా సీన్ చూసి? నేనేమి ఇబ్బంది పడలేదు. మరేంటి నేను ఆవిడని అడుగుతున్నాను. నీకు ఇబ్బంది లేనప్పుడు ఇంకా ఆవిడకి ఏంటి ఇబ్బంది? ఓకే. వన్ థింగ్ విత్ ఐ థింక్ తెలుగు ఆడియన్సెస్, వాళ్ళు ఎవరిని ఓన్ చేసుకోకుండా ఇష్టపడరు. తెలుగు ఆడియన్స్ ఎలా అంటే మనం ఏదో ఒక రిలేషన్ అవ్వాలి వాళ్ళకి, పర్టిక్యులర్లీ బికాజ్ ఐఎమ్ అన్ యాక్ట్రెస్. నా గర్ల్ ఫ్రెండ్ అనో నా క్రష్ అనో నాకు వస్తాయి. అండ్ ఈ సీన్ వల్ల ట్రైలర్లో ఈ సీన్ రావడం వల్ల టు బి ఆనెస్ట్ వాళ్ళ హార్ట్ బ్రేక్ అవుతుందేమో. నాకు చాలా ఏంటి నాదా పక్కన నుంచి పగులుద్ది నీకు అప్పుడు. నాకు చాలా హార్ట్ బ్రేకింగ్ మెసేజెస్ అయితే వచ్చాయి. బట్ నేను ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఒక నమ్మకం పెట్టుకొని ఒక సినిమా చేస్తాం. అందులో ఉన్న ఇంటెన్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఒక ట్రైలర్లో ఒక షార్ట్ చూసి హర్ట్ అవ్వకండి అనే నేను రిక్వెస్ట్ చేసుకోగలను, బికాస్ చాలా హర్ట్ అయ్యారు అని నేను అన్ని మెసేజెస్ చదివాను. లైక్ ఐ ఆల్రెడీ సెడ్, రేపు సినిమా చూసిన తర్వాత దాంట్లో ఉన్న ఎమోషన్ తెలుస్తుంది. బికాజ్ అదే ఆ సీన్ గురించి లైక్ నాకు మోహన్ మా డైరెక్టర్ గారు చెప్పారు. నా సర్కిల్లో ఉన్న చాలామంది ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమోషనల్గా అలాంటి ఒక ఫీల్లో బికాజ్ ఇట్ ఈస్ నాట్ అ రొమాంటిక్ షాట్, ఇట్ ఈస్ అ వెరీ ఎమోషనల్ షాట్. సో ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది రేపు సినిమా చూసాక కంపల్సరీ తెలుస్తుంది. అప్పటి వరకు దయచేసి ప్లీజ్ కామ్గా అర్థం చేసుకోండి అని నేను రిక్వెస్ట్ చేయగలను. థ్యాంక్ యూ మ్యామ్, ఆల్ ది బెస్ట్. Thank you so much, and thanks to media and thanks to all the team of Shashivardhane and team lo unna prati okkaliki specially all the best, and AG Film Company and alage SVS Studios banner lo presented by Gauri Naidu garu, and Shashivardhane cinema October 10th na theaters lo mana munduku rabotundi, andaru tappakunda watch cheyandi. And this is Anchor Krishna Chaitanya. This event is organized by UV Media. Thank you.